ఉంటది. ఎక్కడికి వెళ్ళకూడదు. ఆత్మ నడిపింపు కొరకు దాహం చేసుకు తీరాలి. దేవుని ఆత్మ పొందుకున్న వారు ఏం చేసి దేవుని వెతికేవాడిగా మారి తీరాలి. ఈ ప్రాణాత్మ దొరికింది దేవుని దగ్గర నుంచి అయితే అది దేవుని దగ్గరికి చేరేంత వరకు నీ భూలోక ప్రయాణం ఏమై తీరాలి? దేవునికి అంకితంగా మారి. ఎవరి మాట? ఆదాముని దేవుడు సృష్టించాడు. శరీరం ఎక్కడిది? అందుకే చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఏమని పిలుస్తాం? శవం. అర్థం కాలేదు. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఏం చెప్తాం? శవమే. ప్రైజ్లార్డ్ చెప్పలే. అందుకే కదా లాజరు చనిపోయిన సందర్భం ఒక బండి వచ్చింది పరలోకం నుంచి. దేవదూతల బండి వచ్చింది. ప్రాణాత్మను ఏం చేసుకు తీరారు? పరలోకానికి తీసుకెళ్ళిపోయి తీరారు. అలాగే రాత్రి వేళ నీ ప్రాణాత్మలను సంరక్షించే ఒక దేవుడున్నాడు. ఆయన నేను రక్షకునిగా ఈ రాత్రి వేళ ఏం చేసుకో అంగీకరించేసుకో. అలాగైతే నీ శరీరం సుఖపడి తీరుతుంది. ఏం అంగీకరించాలి? యేసయ్యను నిజ రక్షకునిగా ఏం చేయాలి? అంగీకరించి తీరాలి. యేసయ్య ఇచ్చిన వాక్యం ఏం చేయాలి? నిత్యం తీరాలి. ప్రజలు రాలేదు. ఎవరిచ్చిన వాక్యం? దేవుడిచ్చిన వాక్యం నిత్యం తినాలి. నిత్యం చదివి వినిపించాలి. నిత్యం దీనికి అనుసరించి తీరాలి. ఇదే మన ఆత్మిక జీవితంలో చేయాల్సిన పని. దేవుడు మనకిచ్చిన ఆహారం ఏం చేయాలి? నిత్యం మనం తిని తీరాలి. ఉపవాసం అది కాస్త ఇంకా పొడిగించి తీరాలి. దేవుడు చెప్పలేదు. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కోడికలో ఒక స్టెప్ ముందుకు నేను అడుగు పెట్టి తీరుతాను. ఒక స్టెప్ ముందు నేను ఆహార విషయంలో కాస్త తగ్గింపించి తీరుతాను. ఆరాధన విషయంలో కాస్త ముందుకు వచ్చి తీరుతాను. అద్భుతాలు సూచనలు నా జీవితంలో జరగకపోయినా పర్వాలేదు. అద్భుతాలు జరగలేకపోయినా పర్వాలేదు. నా ప్రాణాత్మ ఏదో విధానంగా ఎక్కడికి వెళ్తే చాలు, పరలోకం చేరి తీరితే చాలు. అది ఎక్కడి నుంచి దూకేమన్నారు. ఆయన ఏం చేయలేదు. దూకకుండా ఏం చెప్పారు? నీ దేవుడిని ఏం చెయ్యొద్దు, పరిశోధించొద్దు. నువ్వు నాకు దేవుడి గురించి చెప్పడం ఏంట్రా బాబు? నాకు దేవుడి గురించి బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పి మరి పరిశోధించాల్సిన అవసరం నాకు లేదు. నా కొరకు దేవుడు అద్భుతం చెయ్యకపోయినా పర్వాలేదు. నాకు దేవుడు అంటే ఎవరో తెలుసు. నాకు దేవుడితో మంచి అనుబంధం ఉంది. యథార్థ రక్షణ పొందిన బిడ్డ చెప్పుకోగలిగి తీరేది. నా పెళ్ళకి స్వత కలగకపోయినా పర్వాలేదు. నా కుమారుడు బాగుపడకపోయినా పర్వాలేదు. నా కుమారుడికి ఆరోగ్యంలో చికిత్స దొరకకపోయినా పర్వాలేదు. నీ కృప ఉంటే చాలు. ఈ స్థాయిలోకి మనం రావాలి. అన్నిటికీ అడుక్కున్నట్టుగా అడుక్కోకూడదు. దేవుడికి స్వస్థత కొరకు రాలి. అందుకే పౌలుకి దేవుడు ఏమిచ్చారు? శరీరంలో కాస్త రోగం ఇవ్వలేదా? ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? 3 times ప్రార్థన చేశారు. 3వసారి ప్రార్థన చేశాడు. ఇంకా నువ్వు ఆ విషయం కొరకు ఏం చేయొద్దు, ప్రార్థన చేయి. అగ్ని మీద నా మందు ఉన్నది, అది కృపే. నా కృప నీకు చాలు. అందుకే నిత్యం నీ దేని వెనక పరిగెట్టొద్దు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూతక క్రియలు అవి చెయ్యండి. ఈజీ. అరే బాబు బోర్డు జరుగుతున్నాయి. నువ్వు రక్షణ పొందేటప్పుడే గొప్ప అద్భుతం కాదా? తాగుబోతుగా ఉన్న నేను, తాగుబోతుగా ఉన్న మీరు, తాగుబోతుగా తిరుగుబోతుగా తిరిగిన మనం మారలేదా? అద్భుతం కాదా? చొట్టా దాగి తిరిగిన మనం చొట్టా వదిలిపెట్ట అద్భుతం కాదా? అందరినీ కొట్టడానికి వెళ్ళిన మనం ఇప్పుడు అందరిని ప్రేమతో సత్తారు. అది అద్భుతం కాదా? దానికన్నా ఉన్న గొప్ప అద్భుతం మా శరీరం బాగైపోయేది. నో. అలాగైతే లాజరు దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవాలి కదా. ఆడి శరీరం మొత్తం గుండెైపోయిన, పురుగులెత్తి తీరిన, చావుకు గురై తీరిన, స్వస్థత ఇవ్వమని ఏం చెయ్యలే. ఎంగిలి వెతికి తినేటప్పుడు కూడా దేవునికి పాత్రం చెప్పాడు. ఏం రక్షణ ఆనందం. మాటలు ముగించేసి ఉపవాస కోరికలు ఇదే మనకే కావాలి. నువ్వు నాకు స్వస్థత ఏం చెయ్యొద్దు అయ్యాను. నేనేమై ఉండి తీరాలి. దేవుని ఎరిగి తీరాలి. అర్థం చేసుకు తీరాలి. ఇప్పటి వరకు దేవుని వాక్యం ద్వారా చూసినట్టుగా కాదు, ఎంత కలిగేటట్టుగా దేవుడు నాకేమై తీరాలి. విడుదల హస్తంగా మారి తీరాలి. రక్షకునిగా మారి తీరాలి. సహాయకుడిగా మారి తీరాలి. దేవునితో సంభాషణ కలిగించి తీరడానికి అవకాశం తెరిచేవాడిగా మారి తీరాలి. దాని కొరకు మనం తయారవుదాం. ఈ వాక్యాల దేవుడు మనల్ని దీవించును కాదు. హల్లెలూయా. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారంభని ప్రవచించగా ఎముకలలో
ఏలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమానము ప్రవచించెదా మండే ఆజ్ఞలే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే కాలంలో